అద్దెకు లవర్స్ పర్లే ఇంకా మనం కనపడితే వదలంగా వీడియో చేస్తున్నాం పరిగెత్తి. నా కంటికి ఫస్టే కనపడ్డారు లవర్స్. ఆ బండి ఉంటుంది అక్కడ, ఆ బండి ఎక్కి 2 నెలలు దింగుతారు. మనం అయితే వాళ్ళైతే బీచ్కి అయితే వచ్చాం. ఇక్కడ ఏంటంటే మొత్తం లవర్సే కాబట్టి మొత్తం లవర్స్ అయితే ఉన్నారు. చూసారు కదా ఒకసారి బీచ్. ఇక్కడ ఆటోలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఉన్నారు, మొత్తం లవర్సే. మీకు లవర్స్ అందరిని చూసేసి రావాలా అందరికంటే మన కాడ ఎప్పుడు రావాలా అప్పుడే వచ్చాం. చూసారు కదా అయితే మన బందర్లో కొత్తగా కట్టింది. మీకు లవర్స్ అందరు చూపిస్తా, అందరిని వాళ్ళ దొరికిస్తా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే పూర్తి వీడియోలాగా అయితే వెళ్దాం, బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం మనం అప్పుడైతే. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే చెప్పే కదా మీకు, మనమైతే ఇప్పుడు బీచ్ కాడకైతే ప్రారంభం అవుతున్నా. చూసారు కదా మీకైతే ఫుల్ వీడియో అయితే మీకైతే వచ్చింది. మనం అయితే వెళ్తున్నాం బీచ్ కాడకి. దాని పక్కన లవర్స్ అయితే ఉన్నారంట, మనం ఇప్పుడే చూసాం, కాకపోతే ఇంకా క్లారిటీ లేదు. మనం బీచ్ కాడకి వెళ్తున్నాం. మీరు అందరూ ఫాలో చేసి సపోర్ట్ చేయండి కొంచెం. మీకైతే అటు కాడ చూపిస్తా. మనం బీచ్కి ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాం. చూసారు ఇదంతా ముందులైతే మన బీచే ఉంది. మనం చెప్పాం కదా ఇక్కడ పొదల్లో అయితే మీకైతే లవర్స్ వీడియోస్ అయితే చూపిస్తానని. ఇక్కడైతే ఇక్కడైతే మనకు ఒకరు కనపడ్డారు. చూపిస్తా చూడండి, మనకు కనపడ్డారు. ఇక్కడ ఎవరు ఉన్నారు చూసారు కదా, అక్కడైతే ఎవరు ఉన్నారు చూసారు కదా. అడైతే పారిపోతున్నాడు నా కొడుకు అని పట్టుకో కదా. నా కొడుకు అయితే ఇక్కడ పారిపోయాడు, లేడు ఇక్కడ. మనం అయితే అక్కడ ఒక ఆటో అయితే మనకి కింద నుంచి కనిపిస్తున్న వాళ్ళు వెళ్ళారు. అక్కడికైతే మళ్ళీ మనం వెళ్దాం. తర్వాత అయితే మనం బీచ్ ఫుల్ వీడియో అయితే ఒకటి తీద్దాం. మొత్తం బీచ్ పోర్టు అన్నీ కవర్ చేసేదట్టు. ఓకే కదా. చూసారు కదా, మనం అయితే బీచ్ కాడికి అయితే వచ్చాం. ఇప్పుడైతే బీచ్లో ఇలా బాగా షోయింగ్ కొడుతున్నారు, ఫోటోలు దిగుతా. ఇలా నడుచుకుంటూ వస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, వీడియో చేస్తున్నామని. స్వాగతం అంట మనకి ఇప్పుడు మన అత్నాన్ని వేసారు. ఇవాడ బాగా రెస్ట్ చేస్తున్నారు, చెప్పి ఇలాగా ఫోటోలు దింపుతా. ఇట్లా వెళ్ళిన తర్వాత అట్లా బండి ఉంటుంది అక్కడ, ఆ బండి ఎక్కి 2 నెలలు దింగుతారు. మనవాడు ఎక్కకుండా సైలెంట్ పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఐస్ క్రీమ్ బండి నమ్ముకుండా పోయిద్దాం, ఖాళీగా ఉంది. చూసారు కదా బీచ్లో అయితే వాళ్ళైతే మొత్తం లవర్సే ఉన్నారు, పట్టి దింగు వాళ్ళందరినీ. ఈ కారు నాకన్నా పెద్దగా ఉంది కాదు, దీన్ని ఎక్కి 2 నెలలు దింగుతారు. అక్కడైతే గుర్రం రన్నింగ్లో అయితే పెట్టారు, కానీ దీన్ని ఎక్కితే ఎక్కడ తిద్ది ఎంగిద్దని మనవాడైతే కొంచెం మగధీర సినిమాలో రామ్ చరణ్లా ఊహించుకున్నాడు ఈడే. కాకపోతే అయితే ఒక్కదాన్ని దెంగితే పక్క దెంగేస్తాడని ఎక్కకుండా భయపడి మళ్ళీ పక్క వచ్చేసాడు. చూసారు కదా. అందరూ 4 రోజులు అయితే నాకు తెలిసి బీచ్లో అమ్ముతారు అవన్నీ. ఇప్పుడే బీచ్ మొదలుకి వచ్చారు. చూసారు కదా అక్కడైతే అలా. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా మన బీచ్ ఏరియా అన్నమాట. చూసారు కదా లోపల ఎట్టు ఉందో, మొత్తం ఇదంతా బీచ్. మనం అయితే ఇప్పుడైతే అటు వెళ్దాం. ఇటు వెళ్తే కదంతా పోర్టు, అదంతా పోర్టు ఏరియా లాంగ్లో కొంచెం కనిపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి వీడియో అయితే కవర్ చేస్తా. చూసారు కదా, ఇది మా వాడు. నేనైతే బీచ్లో అమ్మాయిలు పట్టుకుంటాకైతే వచ్చాం. ఈ పొదల్లో అయితే ఎవరు లేరు, ఆ పొదల్లోకి వెళ్దాం. నా కొడుకుని ఎట్టయినా పట్టుకుందాం వాళ్ళ, ఎందుకంటే మనకు లవర్ లేదు కాబట్టి ఆ బాధ మనకు తెలిసి ఎట్లా ఉంటుందో.